తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు సూర్యాపేట బిడ్డ బట్టె జానయ్య యాదవ్పై జరిగినటువంటి దాడి అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి. సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి రెడ్లు అదేవిధంగా ఈ అగ్రవర్ణ పార్టీలు అందరూ కలిసి అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ ఈరోజు దుర్మార్గంగా బట్టె జానయ్యను అరెస్ట్ చేసినటువంటి విధానం, ఆ వీడియోలు చూస్తున్నటువంటి క్రమంలో వాస్తవానికి ఈరోజు ఉదయమే జరిగిందని చెప్తా ఉన్నారు మా పార్టీ నాయకులు. కానీ ఆ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రానియకుండా జానన్నను పూర్తిగా పోలీసులు తమ కంట్రోల్లో అదుపులో ఉంచుకొని సాయంత్రం సమయంలో ఆ జానన్నతో మాట్లాడే సందర్భంలో ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైంది. జానయ్య ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా పోలీసులు దాచిపెట్టారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగానే నల్లగొండ జిల్లాలో బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ప్రతి వ్యక్తిని భౌతికంగా హత్య చేయాలన్నటువంటి ఒక ప్రయత్నాలు గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏ రకంగా అయితే నల్లగొండ జిల్లాలో బెల్లి లలిత పైన కానీ లేదా కొనపురి సాంబశివుడు కానీ కొనపురి రాముల పైన కానీ ఏ రకమైన ముద్రలు వేసి భౌతికంగా హత్యలు చేశారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులైన మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పైన గతంలోనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. జానన్న పైన కూడా ఎన్నికల సమయంలో 2023 ఎన్నికల సమయంలో గొడ్డలితో హత్య చేసేందుకోసం ఎన్నికల ప్రచారంలో ఒక ప్రయత్నాలు చేసినారు. అది విఫలమైనటువంటి నేపథ్యంలో ఆ జిల్లాలో నల్లగొండ జిల్లాలో సూర్యాపేట ప్రాంతంలో బీసీ ఉద్యమాన్ని రోజు రోజుకు బలపడుతున్నటువంటి క్రమంలో ఈ కుర్చీలను పట్టుకొని వేలాడుతున్నటువంటి అగ్రవర్ణాలు మొత్తం కూడా బట్టె జానయ్యను భౌతికంగా హత్య చేయడం ద్వారా అక్కడ బీసీ ఉద్యమాన్ని బలహీనపరచాలన్నటువంటి ఒక కుట్రకు తెరలేపిర్రు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఆయన పైన జరిగినటువంటి భౌతిక దాడి అది పోలీసులు చేయడం అత్యంత విచారకరమైనటువంటి విషయం. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు గతంలో ఏ రకంగా రాజ్యంపై తిరుగుబాటు చేసిన వ్యక్తులపై పోలీసులు ఏ రకంగానైతే హత్యాయత్నాలు చేశారో ఇప్పుడు జానయ్య పైన కూడా అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. బట్టె జానయ్యకు రేపు పొద్దున ఏం జరిగినా కూడా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్ర డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసుల యొక్క అండ లేకుండా ఎవరు కూడా ఈ హత్యాయత్నాలు లాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం లేదు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ ఉల్టా చోర్ కొత్వాల్ లాగా మాపైనే బదనం మోపుతూ ఏదైతే సామాన్యులకు అండగా ఉంటున్న వ్యక్తులనే దొంగలుగా చూపుతూ వారిపైన సమాజం నుండి వారిని దూరం చేసి వారిని భౌతికంగా హత్య చేసేటువంటి కుట్రను తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బట్టె జానయ్య గారితో పాటు వారి అనుచరులకు కానీ అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఎవ్వరికి ఎటువంటి హాని జరిగినా ఆ హానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఈరోజు మా సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి జానన్నను తీసుకురావడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక జానన్న పరిస్థితి ఒకవేళ విషమంగా ఉండేటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించేందుకోసం ఏర్పాటు చేస్తాం. మా పార్టీ శ్రేణులు మొత్తం కూడా జానన్న కుటుంబానికి అండగా ఉంటా ఉన్నాయి. కాబట్టి జానన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇక్కడ వైద్యుల యొక్క సూచనలు సలహాల మేరకు ఆయనకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం మొత్తం కూడా జానన్న వెంట ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సమాజం తెలంగాణలో నుండి బీసీ వర్గాలందరూ కూడా జానయ్యపై జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నశించాలి 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 నశించాలి. జై టీఆర్పీ.